ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక రాజధాని అభివృద్ధికి సంబంధించి సమర్పించిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా R5 జోన్ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ప్రభుత్వ కాలంలో రాజధాని ప్రాంతమైన అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు R5 జోన్ ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం సిఆర్డీఏ అథారిటీ R5 జోన్ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జోన్ కింద కేటాయించిన సుమారు 1402.58 ఎకరాల భూమిని తిరిగి సిఆర్డీఏకి అప్పగించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 50,000 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. అయితే R5 జోన్ కారణంగా అమరావతి మాస్టర్ ప్లాన్ అమలులో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సిఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూముల కేటాయింపుపై కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే సమర్పించిన పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అంశం కూడా అజెండాలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా తిరుమల లడ్డూ నాణ్యత, కల్తీపాల అంశంపై కూడా ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. రేపటి కేబినెట్ సమావేశం రాజధాని అమరావతి భవిష్యత్తు దిశగా కీలక నిర్ణయాలకు వేదిక కానుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం ఇక ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక రాజధాని అభివృద్ధికి సంబంధించి సమర్పించిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా R5 జోన్ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ప్రభుత్వ కాలంలో రాజధాని ప్రాంతమైన అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు R5 జోన్ ఏర్పాటు చేశారు. అయితే
అయితే ప్రస్తుతం సిఆర్డీఏ అథారిటీ R5 జోన్ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జోన్ కింద కేటాయించిన సుమారు 1402.58 ఎకరాల భూమిని తిరిగి సిఆర్డీఏకి అప్పగించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 50,000 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. అయితే R5 జోన్ కారణంగా అమరావతి మాస్టర్ ప్లాన్ అమలులో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సిఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూముల కేటాయింపుపై కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే సమర్పించిన పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అంశం కూడా అజెండాలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా తిరుమల లడ్డూ నాణ్యత, కల్తీపాల అంశంపై కూడా ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. రేపటి కేబినెట్ సమావేశం రాజధాని అమరావతి భవిష్యత్తు దిశగా కీలక నిర్ణయాలకు వేదిక కానుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.